హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ చేపల పులుసు. చేప పులుసుకి కావలసిన పదార్థాలు: 800 గ్రాముల చేపని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ధనియాల పొడి, కారపొడి, పసుపు పొడి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, కరివేపాకు 3 రెల్లలు, కొత్తిమీర పావు కట్ట కన్నా ఎక్కువే తీసుకోండి. ఒక వెల్లుల్లి కంప్లీట్గా, పెద్ద వెల్లుల్లి కంప్లీట్గా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును బాగా కడిగి వాటర్లో నానబెట్టుకుందాము. ఈ వెల్లుల్లిని పీలౌట్ చేసుకుందాం. చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి దాని పులుసు తీసి ఉంచుకున్న వెల్లుల్లిని దంచిపెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. 100 ml to 150 ml వేసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. మెంతులు 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర 3/4 స్పూన్ వేసుకోండి. ఆవాలు సేమ్. దంచిన తెల్లగడ్డ, కరివేపాకు వేసేసాను. అది కొంచెం మగ్గనిచ్చి, మరి ఎక్కువ మగ్గకూడదండి, ఊరికే కొంచెం అట్లా మగ్గనిచ్చి చింతపులుసు వేసేసుకుంటున్నానండి. ఇన్ని పదార్థాలతోటే చేపల పులుసు అయిపోతుందా అనుకుంటున్నారా? అసలు వాటికి వీటికి అని పరిగెత్తకండి, వీటితోనే చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడు ఈ పులుసులో ఒక కాల్ స్పూన్ పసుపు పొడి, 3 స్పూన్స్ ధనియాల పొడి, 4 స్పూన్స్ ఆఫ్ మిరప్పొడి, 2 స్పూన్స్ వేసానండి కంప్లీట్గా. కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు బాగా చిక్కబడాలండి. చిక్కబడాలంటే ఆయిల్ ఇలా పైకి వచ్చేసేయాలి. చింతపులుసు బాగా ఉడికితేనే టేస్ట్ అండి. బాగా ఆయిల్ పైకి వచ్చేలా దగ్గర పడిందండి పులుసు. ఇప్పుడు ఒకసారి రుచి చూసేసుకోండి, కారం ఉప్పు అంతా సరిపోయిందా లేదా అన్నట్టుగా చూసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేయండి. ఒకసారి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చేపల్ని అందులో వేసేసుకోవాలి. చేపల్లో నీరు ఉంటుంది, చేప ముక్కలు పడ్డాక కూర పలుచన పడుతుంది. చేపల్ని ఇట్లా దోసల కాడతో నీట్గా తిప్పేసుకోండి. తిప్పేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒక 5 నిమిషాలు పెట్టాలండి మూత. మనకు చేపల వాసన వచ్చేస్తుందండి, చేపల పులుసు వాసన మంచిగా వచ్చేస్తుంది. అప్పుడు అంతా ఉడికిపోయినట్లే. మీకు ఏదైనా ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పించుకోవాలనుకుంటే అట్లా దోసల కాడతో మెల్లగా ఇట్లా గుచ్చకుండా అట్లా తిప్పించేసుకోండి. పెనుముని ఇలా ఒకసారి ఇలా అన్నప్పుడు ఆ పులుసు
మధ్య మధ్యలోకంతా నీట్గా కుదురుకుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. అప్పట్లో అయితే అండి తాతయ్య వాళ్ళు చెరువుకి వెళ్ళి చేపలు తెచ్చేవాళ్ళు. అంటే ఇలా కాదు, మనలాగా 1/2 kg, 1 kg, 2 kgs కాదు. వాళ్ళు 5 to 6 kgs తెచ్చుకొని మంచిగా బండ మీద వేసి వాళ్ళే క్లీన్ చేసి అమ్మమ్మకి ఇస్తే అమ్మమ్మ పెద్ద ఇనుప కడాయి పెట్టి అందులో మంచి అప్పుడు మిల్ ఆయిల్స్ కదండి, మంచిగా ఆయిల్ వేసి మంచి చేపల పులుసు చేసేవాళ్ళు. ఇంకా మనం అంతా చిన్నపిల్లలం కదా, అప్పుడు బాగా మంచిగా కుమ్మేసేవాళ్ళం. అప్పట్లో జనాలు ఎక్కువ అండి, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒక 2-3 ఫ్యామిలీలు ఒకటిగా ఉండేటివి, బాగా తినేసేవాళ్ళు. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీ కదండి, మహా అంటే 4 ఉంటాం. ఆ నలుగురిలో కూడా 2 ఉండరు, 2 ఉంటాం. సో కాబట్టి మనం కొంచెం కొంచెం చేసుకుంటాము. మీరు దీన్ని 2 days పెట్టుకోవచ్చండి. మీరు 2 days నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. మీకు ఇంకొక రకం మళ్ళీ చేసి చూపిస్తాను నేను. స్టవ్ బంద్ చేస్తున్నా, బంద్ చేసి ప్లేట్ మూసేస్తున్నా. యాక్చువల్గా చేపల పులుసు నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసిన దీన్ని వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ తింటే అద్భుతం అండి. ఇంకో వెరైటీ చేపల పులుసు రెసిపీతో త్వరలో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share my channel. Thank you.